బ్యాంకులను ప్రైవేటీకరణ చేయడాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు. ఈ నెల 24-25 తేదీల్లో దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు మద్దతు ప్రకటిస్తున్నట్లు సిఐటియు నాయకులు తెలిపారు. ఇందులో భాగంగా ఎన్జీఓ హోంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. బ్యాంకింగ్ రంగంలో ఉన్న సమస్యల గురించి చర్చించారు. ప్రధానంగా బ్యాంకుల్లో ఉద్యోగాలు భర్తీ చేయక ఓవైపు ప్రజలు ఇబ్బందులు పడడమే కాకుండా ఉద్యోగులపై భారం పడుతుందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ పని భారాన్ని తగ్గించాలంటే ఉద్యోగ నియామకాలు వెంటనే చేపట్టాలన్నారు. అన్నింటికంటే ముఖ్యంగా ప్రజలకు మెరుగైన సేవల కోసం బ్యాంకుల ప్రైవేటీకరణ ఆపాలన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడిన విధంగా బ్యాంకింగ్ రంగాన్ని ప్రైవేటీకరణ వైపు మొగ్గు చూపకుండా పోరాటం చేయాలని సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులు, అన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు ఈ నెల 24-25 తారీఖుల్లో సమ్మెకు దిగుతున్నాయి. ప్రభుత్వానికి చాలా రోజుల ముందే సమ్మె చేస్తున్నామని చెప్పి బ్యాంకులు చెప్పాయి. ప్రభుత్వం బ్యాంకు యూనియన్స్ను చర్చలకు పిలుస్తున్నది. ఆ చర్చల్లో వాళ్ళ సమస్యలను తక్షణం పరిష్కారం చేయాలి అని చెప్పి మేమందరం డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో అన్ని ప్రజా సంఘాల సంఘీభావ సమావేశం ఈరోజు జరుగుతోంది. బ్యాంకు ఉద్యోగులకు సంఘీభావంగా ఈ సమావేశం జరుగుతూ ఉంది. నిజానికి బ్యాంకులు ఆర్థిక రంగంలో చాలా కీలకమైన పాత్ర వహిస్తున్నాయి. కానీ అటువంటి బ్యాంకులను ప్రైవేటైజ్ చేయాలి అని చెప్పి, ప్రైవేట్ శక్తులకు వాటిని ధారాదత్తం చేయాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ప్రభుత్వ రంగంలో ఉంటున్న ఏ సంస్థలైనా అన్నింటినీ ప్రైవేటీకరణ చేసే ఈ ఒక కుట్ర ఏదైతే ఉందో దాన్ని ప్రజలందరూ అర్థం చేసుకొని బ్యాంక్ యూనియన్లకు సపోర్ట్గా నిలబడాలి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో విశాఖ ఉక్కు ఉంది. చాలా పెద్ద ప్రభుత్వ రంగ పరిశ్రమ. ఆంధ్రప్రదేశ్కు ఒక రత్నం లాంటిది విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చాలా ప్రయత్నం చేసినా కూడా అక్కడ యూనియన్లు అడ్డుకున్నాయి. అటువంటి స్ఫూర్తితోనే బ్యాంకింగ్ రంగ ప్రైవేటీకరణను కూడా అన్ని ట్రేడ్ యూనియన్లు అడ్డుకోవాలి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సిఐటియు డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్. యాక్చువల్గా ఇన్సూరెన్స్ సెక్టార్లో ఉండేవాళ్ళు మమ్మల్ని మెర్జ్ చేయండి. జనరల్ ఇన్సూరెన్స్ వాళ్ళు 4 కంపెనీలు ఉంది. మమ్మల్ని మెర్జ్ చేయండి, మా బిజినెస్ ఇన్కమ్ మేము పెంచుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. దాంతో మేము ప్రైవేట్ వాళ్ళతో బాగా పోటీలో పార్టిసిపేట్ చేయగలుగుతామని చెప్పారు. కాంపిటీషన్లో మేము ఇంకా ముందర రావడానికి అవకాశం ఉంది. వాళ్ళని దాన్ని పట్టించుకోలేదు. వాళ్ళని అట్లాగే వదిలేసినారు. అవన్నీ నిర్వీర్యం అయిపోతుంది ఈరోజు. కానీ మమ్మల్ని మెర్జ్ చేయవద్దు అని అడుగుతున్నారు బ్యాంక్ వాళ్ళు. వాళ్ళని మెర్జ్ చేయడం అనేది జరుగుతుంది. ఒక నష్టంలో ఉన్న బ్యాంక్ని లాభంలో ఉన్న బ్యాంక్తో కలపడం, పెట్టడం, ఇట ఒక ఇన్కాంగ్రూవెంట్ అమాల్గమేషన్ అంటారు. అటువంటిది చేయడంతో ఏమవుతుందంటే ఇది పాడైపోయింది ముందరనే, ఇప్పుడు వాడిని వీటితో కలపడంతో వీడు ఎదిపోతాడు. సో ఈ రకంగా ఇటువంటి పని వాళ్ళని మెర్జర్స్ ఇవన్నీ చేయడంతో ఏమవుతుందంటే ఇంకొక 5 సంవత్సరంలో మోస్ట్ ప్రాబబ్లీ ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్ని వ్యవస్థ ఇవన్నీ ఉండకపోవచ్చు. ఇది దీంట్లో ఆశ్చర్యపడవలసిన విషయం లేదు. ఎందుకంటే మన ఫైనాన్స్ మినిస్టర్ కూడా ముందరనే చెప్పినారు, ఒక 5 బ్యాంక్ 4 లేదో 5 బ్యాంక్ మాత్రం పెట్టంటాం, మిగతా అన్ని క్లోజ్ చేసేస్తామని చెప్పినారు. పబ్లిక్ సెక్టర్లో క్లోజ్ చేయడం అంటే క్లోజ్ చేస్తారు, లేకపోతే చాలా తక్కువ రేట్లకు ఎవడైనా ప్రైవేట్ వాటికి ఇచ్చేస్తారు. కానీ మనం ప్రజలుగా గుర్తించుకోవాల్సిన విషయం ఏమంటే ఈరోజు ఇండియాలో ఉన్న పెద్ద ధనవంతులను చెప్పుకునే వాళ్ళు, పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలంతా కూడా ఒకరోజు ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ నుంచి లబ్ధి పొంది అక్కడి నుంచి ఆదాయం పొంది ఈరోజు పెద్ద సంస్థగా వాళ్ళు తయారైనారు. కానీ వాళ్ళంతా ఈరోజు ఏ లెవెల్కి తయారైనారంటే ఆ బ్యాంకునే కొనే లెవెల్కి తయారైనారు. వాళ్ళకు చౌక రేటుకు ఇవ్వడానికి ప్రభుత్వం కూడా రెడీగా ఉంది. కాబట్టి ఇది ఒక కుట్రగానే మనం దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. ఈ కుట్రకు వ్యతిరేకంగా ప్రజలందరూ కలిసి పోరాడాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ బ్యాంక్ ఎంప్లాయీస్ చేసే స్ట్రైక్లో మేము కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి సిఐటియుగా ఈరోజు ముందర వచ్చినాం. థ్యాంక్ యూ.